తెలుగు సినీ ఇండస్ట్రీపై సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన సమయంలో ఏ స్పందన లేకుండా మౌనంగా ఉండి ఇప్పుడు కొండా సురేఖపై మూకుమ్మడిగా ఖండనలిస్తుండడంతో రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, డ్రగ్స్ వాడొద్దంటూ యువతకు సూచించే విధంగా సినీ రంగంలోని సెలబ్రిటీలంతా ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలని కోరితే ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. కేవలం చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వీడియోలు చేసి విడుదల చేశారు. టికెట్ ధరలను పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న సినీ ప్రముఖులు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు పేరుతో అవార్డులు ఇస్తామంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై మాట్లాడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల్లో సినీ పరిశ్రమకు ఎక్కడా సహకారం అందలేదు. అయితే గత 10 సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సత్సంబంధాలే ఉండేవి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పరిశ్రమకు అనుకూలంగానే ఉంది. అయితే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్, మిగతా టెక్నీషియన్స్కు సంబంధించిన ఇళ్లను కూల్చివేయడం జరిగింది. కొండా సురేఖ ఇష్యూ రీసెంట్గా జరిగిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా స్పందించారు. కొండా సురేఖ కేటీఆర్పై వ్యాఖ్యలు చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని, సమంతను బయటకు లాగడంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడినట్లయింది. సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖులంతా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, పెద్దది చేయొద్దంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. సినీ పరిశ్రమ అతిగా స్పందిస్తుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా సినీ పెద్దలు స్పందించడం ముఖ్యమంత్రికి నచ్చలేదు. పరిశ్రమపై అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో టికెట్ ధరలు పెంచుకుంటామని వచ్చినప్పుడు, అది కావాలి ఇది కావాలంటూ వచ్చినప్పుడు అప్పటి సందర్భాన్ని చూడాలే కానీ వెంటనే స్పందించాల్సిన అవసరం లేకుండా చూడాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి, రేవంత్ కూడా ప్రతీకార చర్య దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది.